ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఇవాల్టి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారైపోయింది. ఇక ఈ నెల 14వ తేదీన ఏపీ బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెడతారు. ఇవాళ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్న నేపథ్యంలో వైసీపీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ ప్రసంగానికి హాజరు కావాలని వైసీపీ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. గత ఏడాది బడ్జెట్ సమావేశాల తొలి రోజున కూడా గవర్నర్ ప్రసంగ సమయంలో వైఎస్ జగన్ అసెంబ్లీకి హాజరైన విషయం తెలిసిందే. అదే తరహాలో ఈసారి కూడా తొలి రోజు సమావేశాలకు ఆయన హాజరయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే రేపు వైసీపీ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఆ సమావేశం అనంతరం అసెంబ్లీ సమావేశాలలో పార్టీ వ్యూహం, పాల్గొనబోయే రోజులు తదితర అంశాలపైన అధికారిక నిర్ణయం వెల్లడించనున్నట్టుగా సమాచారం. మరోవైపు శాసనమండలి సమావేశాలకు మాత్రం వైసీపీ ఎమ్మెల్సీలు యథావిధిగా హాజరవుతారని తెలుస్తోంది. కూటమి నాయకుల విమర్శలకు చెక్ పెట్టే దిశగా వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే వైసీపీ నేతలపై జరిగిన దాడులు, తిరుమల లడ్డు వ్యవహారం పైన ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు రాజకీయంగా హాట్ టాపిక్గా మారేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి.